ఏదైతే ట్రంప్ పుతిన్ చర్చలకి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూస్తున్నాం. అందులో మరింత పార్ట్ చూసుకుంటే చర్చల కోసం పుతిన్ ఆధిపత్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనబడింది. చర్చల కోసం వేదిక ఎక్కడ ఉండాలని పుతిన్ స్వయంగా నిర్ణయం తీసుకుంటే దానిని ట్రంప్ ఆమోదించాడు. చర్చలంటూ జరిగితే అవి జెల్నెస్కీ యూరోపియన్ నాయకులు లేకుండా జరగాలని పుతిన్ మొదటి నుండి అంటున్నాడు. అదే జరిగింది. ఈ పాయింట్స్ ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అయితే తన విలేకరుల సమావేశాన్ని క్లుప్తంగా ముగిస్తూ ట్రంప్ వైపు చూస్తూ పుతిన్ అన్న ఆఖరి మాట ఇది: విల్ మీట్ ఇన్ మాస్కో సూన్. మనం త్వరలో మాస్కోలో కలుద్దామంటూ ట్రంప్ వైపు చూస్తున్నాడు. అంటే తర్వాత సమావేశం కూడా ఎక్కడ జరగాలో తానే నిర్ణయం చేసి అదే విషయాన్ని విలేకరుల ముందు ట్రంప్కి చెప్పేశాడు పుతిన్. పుతిన్ ఎందుకు ఇలా చేశాడు? జస్ట్ భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొంటూ పరోక్షంగా ఉక్రెయిన్లో పుతిన్ మారణహోమం సృష్టించడానికి సహకరిస్తోంది అని ట్రంప్తో పాటు యూరోపియన్ నాయకులు భారత్ పైన నిందలు వేయకుండా ఆపడానికే. మీకు అంతగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మీద శ్రద్ధ ఉంటే మాస్కో రండి, చర్చలు జరిపి పరిష్కరించుకుందాం అంటూ సవాల్ విసిరాడు ఇంటర్నేషనల్ మీడియా ముందు. వాట్ నెక్స్ట్? అటు యూరోపియన్ నాయకులు కానీ ఇటు ట్రంప్ కానీ భారత్ రష్యా నుండి ఆయిల్ కొంటుంది కాబట్టే రష్యా ఆర్థికంగా నిలదొక్కుని ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగిస్తుందని విమర్శలు ఆపేసి నేరుగా మాస్కోకి ఎప్పుడు వెళ్తున్నారు అని ట్రంప్ని అడగడం మొదలు పెడతారు. నేను అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. డొనాల్డ్ ట్రంప్ పశ్చాత్తాపం. ప్రస్తుతం ఉక్రెయిన్ సమస్య అనేది నా ముందరి ప్రభుత్వం డెమో జో బిడెన్ వల్ల ఏర్పడింది. అదే నేను అధ్యక్షుడిగా కొనసాగుంటే ఇంత దాకా రానిచ్చేవాడిని కదని అన్నాడు. నిజమే, ట్రంప్కి పుతిన్కి ఉన్న సన్నిహిత సంబంధం డీప్ స్టేట్కి తెలుసు కాబట్టే రిగ్గింగ్ చేసి ట్రంప్ను ఓడించారు. ట్రంప్ 4 ఏళ్లు దూరం పెట్టడం వల్లనే కదా అవుట్డేట్ అయిపోయిన F-16 హిమార్స్ రాకెట్ లాంటి వాటిని ఉక్రెయిన్కి పంపించి వాటి స్థానంలో కొత్త మోడల్స్ని యూరోప్ దేశాల చేత కొనిపించే అవకాశం దొరికింది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి. భారత్ కోసం అలస్కా వచ్చి టారిఫ్లను తగ్గించే నిర్ణయం తీసుకునేటట్లు చేసిన వ్లాదిమిర్ పుతిన్కి భారతీయులు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరాన్ సంక్షోభంలో ఉన్న పుతిన్ మాస్కో కదిలి రాలేదు. అదే భారత్ సంక్షోభంలో పడబోతోందని తెలియగానే వెంటనే కదిలొచ్చాడు. అంటే ప్రపంచంలో వేరే ఏ దేశానికి ఇవ్వని ప్రాధాన్యత భారత్ ఇచ్చాడు పుతిన్. అలస్కా శిఖరాగ్ర సమావేశం అనేది భారత్ కోసమే. థ్యాంక్స్ మిస్టర్ పుతిన్ అని చెప్తున్నాడు.